పాత బస్తీ చంద్రాయనగుట్ట నియోజకవర్గంలోని జంగంమెట్ ప్రాంతంలో జాతీయ బంజారా మిషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా నియంత్రణ జేఏసీ వైస్ చైర్మన్ ఎస్ కృష్ణ నాయక్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత బస్తీలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలల ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. అలాగే పాఠశాలల ప్రాంగణంలోని పుస్తకాల విక్రయం జరిపి ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. ఒకే లైసెన్సుపై పలు స్కూల్ బ్రాంచ్లను నిర్వహిస్తున్నారని ఆరోపణలు కూడా చేశారు. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి అంటే డిఈఓ, మండల విద్యాశాఖ అధికారి ఎంఈఓ దృష్టికి తీసుకెళ్లిన స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ పాఠశాలల నిర్వహణ, ఫీజుల వసూలుపై విద్యాశాఖ అధికారులు సమగ్ర విచారణ జరిపి నిబంధనలను ఉల్లంఘించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఎస్ కృష్ణ నాయక్ కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణ నాయక్, జాతీయ బంజారా మిషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. అదేవిధంగా ప్రైవేట్ మరియు కార్పొరేట్ నియంత్రణ కమిటీ జేఏసీ కూడా వైస్ చైర్మన్గా నేను వ్యవహరిస్తున్నాను. ఈ విధంగా 2022 నుంచి నేను పాత బస్తీల్లో ఎన్నో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ మీద కూడా నేను ఫిర్యాదు చేయడం జరిగింది. అందులో డిప్యూటీ డిఓ గారు దాని తర్వాత కలెక్టర్ గారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ చాలా వరకు స్కూల్స్లో కూడా చాలామంది వెనుకబడ్డ వాళ్ళు చదువుతూనే ఉన్నారు. కానీ వాళ్ళ తల్లిదండ్రుల కష్టాన్ని కూడా వాళ్ళు రక్తంలాగా పీల్చుకుంటున్న విషయాన్ని కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాను. మరియు దాంతోపాటు కూడా నాకు సరైన సమాచారం అందజేయకపోవడంతో నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కమిషన్ గారికి కూడా ఫిర్యాదు చేశాను. వారు కూడా వారికి 5,000 రూపాయలు డిప్యూటీ డిఓ గారికి మరియు డిఓ గారికి 5,000 రూపాయలు కూడా పెనాల్టీ ఛాలెంజ్ వేయడం జరిగింది. వారికి హెచ్చరించి కూడా చెప్పారు. ఏదైతే సమాచారం కృష్ణనాయక్ గారు అడుగుతున్నారో వారికి సమాచారం ప్రతిదీ అందజేయాలని చెప్పేసి డిప్యూటీ గారికి వెంకటేశ్వరరావు గారికి తెలియజేయడంతో వారికి మరోసారి కూడా 29వ తేదీ నాడు నేను మరోసారి వారికి దగ్గర రిప్రజెంటేషన్ ప్రకారంగా నేను స్పీడ్ పోస్ట్ చేయడం జరిగింది. అయినా కూడా వాళ్ళు ఎలాంటి మార్పులు రాకుండా వాళ్ళు అదేవిధంగా ఎలాంటి సమాచారం అందజేయడం లేదు, ఎలాంటి విషయాలు కూడా బహిర్గతం చేయడం లేదు. నిన్న మొన్న చూస్తే కూడా లోకల్ ఛానల్స్లో కూడా వారిపైన స్కూల్స్ వ్యవస్థ మీద కూడా చాలా న్యూస్లు వచ్చినా కూడా ఇక్కడ డిప్యూటీ డిఓ గారు మాత్రం నిద్రమత్తులో ఉన్నారనే విషయము ఈ మీడియా ముఖంగా నేను తెలియజేయడం జరుగుతుంది. 2022 నుంచి ఇప్పుడు వరకు గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో ఒకటే రిజిస్ట్రేషన్, ఒకటే రికగ్నైజ్డ్ మీద 2 రికగ్నైజ్డ్ మీద 6 స్కూల్ 7 స్కూలు వాళ్ళు నడపడం జరుగుతున్నది. మీకు కావాలంటే నేను కొన్ని ఆధారాలు మిమ్మల్ని చూపిస్తాను. వాళ్ళు ఎక్కడ కూడా అడ్వర్టైజ్ చేసినా కూడా వాళ్ళ దగ్గర ఎక్కడ రికగ్నైజ్డ్ నెంబర్ అనేది మెన్షన్ చేయకుండా చేస్తున్నారు. శ్రీశాయి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చూడండి, ఒకసారి చూడండి. వారితో పాటు శ్రీశాయి గ్రూప్ ఆఫ్ స్కూల్తో పాటు సెయింట్ మేరీ స్కూల్ కూడా, సెయింట్ మేరీ స్కూల్ అయితే ఏకంగా ఫిన్లాండ్ సర్క్యులర్ అని చెప్పేసి పెట్టేశారు. ఫిన్లాండ్ సర్క్యులర్ అనేది సెయింట్ మేరీ స్కూల్ వాళ్ళ నుంచి ఎలాంటి ఆధారిత మీకు ఫిన్లాండ్ సర్క్యులర్ అని చెప్పి సెయింట్ మేరీ స్కూల్ పెట్టారు. గ్రూప్ ఆఫ్ స్కూల్స్ మెయింటైన్ చేయడం జరుగుతున్నది. ఇలాంటి గ్రూప్ ఆఫ్ మెయింటైన్ చేయడం ఫిన్లాండ్ స్కూల్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ చేసి వీళ్ళ మీద పిల్లల తల్లిదండ్రులకు మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ చేయడం జరుగుతున్నది. వీరికి సిసిఈ ఫిన్లాండ్ అథారిటీ వాళ్ళ నుంచి సర్టిఫికేట్ కూడా ఉందా లేదా అనేది డిప్యూటీ డిఓ గారు చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు. వాటితో పాటు ఎంఓయూ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఏమైనా ఉందా ఫిన్లాండ్ వాళ్ళ నుంచి కూడా వాళ్ళు ఇలాంటి విషయాలు కూడా బయట బహిరంగ చేయడం లేదు. కానీ పిల్లల తల్లిదండ్రుల నుంచి మేము ఫిన్లాండ్ సర్కులర్ అనేది సిసిఈ ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ సర్కులర్ అనేది మేము ప్రమోట్ చేస్తున్నామని చెప్పి తప్పుదోవ పట్టించడం జరుగుతున్నది. కావున సర్కులర్ అప్లోడ్ డాక్యుమెంట్ ఉందా అనేది కూడా డిపార్ట్మెంట్ దీనిపైన బహిరంగ ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు ఫీజు కడుతున్నారు, పిల్లలు చదువుతున్నారు, వాళ్ళ యొక్క భవిష్యత్తు కూడా ఈ ప్రభుత్వంతో వారిపైన ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తున్నాను. నేను కోరాల్సింది ఒకటే, గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో ఎన్ని రికగ్నైజ్డ్ ఉందో, ఏ బిల్డింగ్కి పర్మిషన్ ఉందో, ఏ దానికైతే ఫైర్ సేఫ్టీస్ ఉన్నాయో, ఏ బిల్డింగ్ పర్మిషన్ ఉందో, జిహెచ్ఎంసీ అప్రూవల్ ఏ దానికి ఉన్నాయో ఆ బిల్డింగ్స్లోనే ప్రభుత్వం వాళ్ళు ప్రైవేట్ స్కూల్ నడిపేటట్టుగా ప్రభుత్వం చేపట్టాల్సిన అవసరం ఉంది. రీసెంట్గా ముఖ్యమంత్రి గారు 26,000 స్కూల్స్ ఉంటే 22,000 స్కూల్ మూతపడిచ్చి 4,000 స్కూల్స్ తెలంగాణలో నడుపుతామని చెప్పడం జరిగింది. ప్రభుత్వము ఈ విధంగా మాట్లాడము ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకు, ప్రైవేట్ యాజమాన్యాలకు, గ్రూప్ ఆఫ్ స్కూల్స్కి, కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళకు ఇదొక పెద్ద అవకాశంగా మారి పేదలకు మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఇదొక అవకాశంగా మారి అప్పుల తప్పులు అయి వాళ్ళ పిల్లలు చదువుకోలేక వాళ్ళ పరిస్థితి దీనంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం దీనిపైన వెంటనే స్పందించాలి.
ప్రభుత్వం దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా లేఖ రాశాను. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా అతి త్వరలో మమ్మల్ని స్పందించారు. కలెక్టర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలంగాణ వారు దీనిపైన ఒక కమిటీ ఏర్పాటు చేసి, స్పెషల్ కమిటీ ఏర్పాటు చేసి పాత బస్సులు ఎన్ని స్కూల్స్ అయితే ఉన్నాయో ఆ స్కూల్స్ మీద తగిన చర్యలు తీసుకోవాలి. మాస్టర్ మైండ్ స్కూల్స్ కూడా, ముఖ్యంగా మాస్టర్ మైండ్ స్కూల్స్ అయితే గ్రూప్ ఆఫ్ స్కూల్ మాస్టర్ మైండ్ స్కూల్ పెట్టుకొని ఇక్కడ ఎలాంటి పర్మిషన్ లేకుండా వాళ్ళు అడిగితే మాత్రం మీలాంటి చాలామంది వస్తుంటారని అహంకారపూరితమైన వాక్యాలు చేస్తూ ఒక చదువు చెప్పాల్సిన వ్యవస్థలో ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు మాట్లాడి రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి మహిళలను అడ్డు పెట్టుకొని ఏదైనా రివర్స్ మాట్లాడితే వాళ్ళ మీద కావాలని కేసులు బుక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క పాత బస్సులో శ్రీశై గ్రామర్ ఆఫ్ స్కూల్స్ ఒకటి, ఇంగ్లీష్ స్కూల్స్, సెయింట్ మేరీ స్కూల్స్, మరి దానితో పాటు మాస్టర్ మైండ్ స్కూల్, ఇలాంటి స్కూల్స్ ముఖ్యంగా కార్పొరేట్ పేరు చెప్పుకొని విద్యా సంస్థలు మేము తక్కువ ఫీజు అని చెప్పి బుక్కులు అమ్ముతున్నారు. శ్రీశై గ్రూప్ ఆఫ్ స్కూల్ మాకు అడిగిన సమాచారం మేము బుక్కులు అమ్మడం లేదని చెప్పారు. మీరు చూడండి, ఇక్కడ వాళ్ళ పేరు ముద్రించుకొని చట్టరీత్యా నేరంగా వాళ్ళ పేరు ముద్రించుకొని వాళ్ళు ఇక్కడ మాత్రము బుక్స్ను అమ్మడం జరుగుతున్నది. కావున తక్షణమే